యాంగ్జైటీ, డిప్రెషన్, మతిమరుపు, చదివింది పిల్లలకైతే అస్సలు గుర్తుండకపోవడం, ఎవరు ఏ ఒక్క చిన్న మాట అన్నా ఎక్కువగా ఎమోషన్ అయిపోవడం, తొందరగా అలసిపోవడం, ఇవన్నీ మనకు కరోనా నుండే స్టార్ట్ అయినాయి. ఎందుకు అంటే మనకు ఒక భయం అనేది వచ్చేసింది. చావు భయం పట్టేసింది మనల్ని. అలా అయ్యేసరికి ఏంటంటే మనము ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్‌కి ఎళ్ళిపోయినాం. అంతకుముందు యాంగ్జైటీ అనేది మనం పెద్దగా వినలే. ఈ మధ్య కాలంలో ఈ 5, 6 ఇయర్స్ నుండే యాంగ్జైటీ, డిప్రెషన్ అని బాగా వింటున్నాం. మరి ఎందుకొస్తది అనంటే మనకి ఏ విటమిన్ తక్కువ అవ్వడం వల్ల వస్తుంది అంటే డి వైటమిన్ తక్కువ అవ్వడం వల్ల మనకి ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది మనకు ఎక్కువగా వస్తా ఉన్నది. మరి ఈ డి విటమిన్ అనేది మనకు సన్ రైజ్ లో ఉంటే వస్తది అని నేను ఇంత ముందు కూడా ఒక వీడియో చేసిన. ఒక సన్ రైజే కాదు, మనం తీసుకునే ఫుడ్ లో కూడా మనకి విటమిన్ అనేది ఉండాలి. డి3 విటమిన్ అనేది, డి విటమిన్ అనేది ఉండాలి. మరి మనం తీసుకునే ఫుడ్ ఏం తీసుకుంటాం? మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మనం తీసుకునే ఫుడ్ పర్ఫెక్ట్ గా ఉండట్లేదు. మామూలుగా మన బాడీ ఎలాగైతే న్యాచురల్ గా డి విటమిన్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అలాగే ప్రొడ్యూస్ చెయ్యట్లేదు. ఎందుకు అంటే కరోనా నుండి మనం యాంగ్జైటీకి గురవుతున్నాం కాబట్టి ఆ డి విటమిన్ తగ్గిపోవడం వల్ల అలా అయిపోతున్నాం. ఆ కరోనా అప్పుడు మనం అసలు బయటికి వెళ్ళలేదు కదా, మామూలుగానే డి విటమిన్ తక్కువగా ఉంటది. మనం బయటికి వెళ్ళకపోవడం వల్ల ఇంకా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్న సమస్య అది. మరి ఈ డి విటమిన్ కోసం మనం ఏ ఫుడ్ తీసుకోవాలి అంటే బటర్ మష్రూమ్స్. ఇవి సూపర్ మార్కెట్ లో గానీ, మామూలుగా రిలయన్స్ లో గానీ, మోర్ లో గానీ మనకు దొరుకుతా ఉంటాయి. లేదంటే బ్లింకిట్ లో గానీ, బిగ్ బాస్కెట్ లో గానీ, జెప్టోలో గానీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. తొందరగా వచ్చేస్తే ఆ మష్రూమ్స్ చేసేటప్పుడు లైట్ గా బట్టర్ వేసుకొని చెయ్యండి. ఎక్కువ బట్టర్ వేసినా గానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి మీరు తక్కువగా వేసుకొని తీసుకోండి. ఈ మష్రూమ్స్ అనేటివి ఎండలో గనక 10 to 20 మినిట్స్ గనక అవి ఎండలో సన్ రైజ్ కి ఎక్స్పోజ్ అయితే అది ఎంత ఇంటర్నేషనల్ యూనిట్స్ ని D2 ను ప్రిపేర్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఒక 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి అలా చేసిన దాన్ని మనం తినడం వల్ల ఏమవుతుంది అంటే మనం తిన్న తర్వాత అది D3 గా మారుతుంది. ఆ D3 గా మారినప్పుడు ఆటోమేటిక్ గా మనకు డి విటమిన్ అనేది పర్ఫెక్ట్ గా అయిపోయి సెరటోనిన్ ను ఇంక్రీజ్ చేస్తుంది. సెరటోనిన్ అంటేనే మనకి హ్యాపీ హార్మోన్ అని ఇంత ముందు చెప్పిన కదా, ఆ హ్యాపీ హార్మోన్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనము హ్యాపీగా ఉండడము, ఆకలి అవ్వడము, మన జీర్ణక్రియని కూడా పర్ఫెక్ట్ గా ఉంచుతా ఉంటది. సో ఆ ఇంక్రీజ్ చేయడానికి ఈ బటర్ మష్రూమ్స్ ని తప్పకుండా తినండి. మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఇది మీకు నచ్చింది కదా త్రిశూలం. ఈ త్రిశూలం పెట్టుకున్న తర్వాత నాకు ఎంత హ్యాపీ అయింది, ఎంత మూడ్ పాజిటివ్ గా వచ్చింది అంటే మంచి థింకింగ్ రావడం, మంచి ఆలోచనలు రావడం, ఒక పాజిటివ్ థింకింగ్, ఒక టెంపుల్ లో ఉన్న ఫీల్ వచ్చింది. ఈ రుద్రాక్ష మాత్రం నేనే గుప్పించుకున్నా. ఇదొకటి మాత్రమే ఈ బ్లాక్ బీట్స్ ఇది ఒకటి మాత్రం వచ్చింది. దీన్ని అమెజాన్ లో ఉంది. ఇది నేను మీకు లింక్ పెడతా. ఆ లింక్ ను మీరు క్లిక్ చేసి మీకు కూడా కావాలంటే మీరు బుక్ చేసుకోండి. సో మరి ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మష్రూమ్స్ తినడం కూడా మర్చిపోవద్దు మరి. ఓకేనా?